ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామానికి విచ్చేయుచున్న మా విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం శాసనసభ్యులు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పారాబాయిల్డ్ రైస్ మిల్లులో ఉన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి మిల్లులను వరిధాన్యం కొరకు ఖాళీ చేయించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పారాబాయిల్డ్ రైస్ మిల్లును పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు. ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రైతుల ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సతీష్ కుమార్ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో ఉంటూ నియోజకవర్గాన్ని రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ విషయమై ఇంతవరకు ఒకసారి కూడా అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టలేదని, ఏదో మార్పు కోరుకొని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసినంత పని కూడా పొన్నం ప్రభాకర్ మంత్రిగా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కూడా నిన్న 400-500 ధాన్యం పెట్టేది కేటాయించిందో బియ్యం కూడా మేము బయట తెచ్చుకుంటామని హామీ ఇస్తారనుకుంటుంది. ఈరోజు హుస్నాబాద్లో కలుస్తానికి అందరు కలుస్తానికి అసలు ఎట్లా జరుగుతుంది, మన రైతుల కొనుగోలు ఏ విధంగా జరుగుతుందని చెప్పి, మన ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతుందని చెప్పి విచారణ చేసుకుంటూ రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, రైతు ప్రభుత్వం, రైతు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం అని చెప్పి చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆర్థిక శాఖ మంత్రి చెప్తున్నారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. ఏం మంత్రిని అడిగినా కానీ అదే చెప్తున్నారు. మరి ఇవన్నీ చెప్పినప్పుడు మన మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు అదే మాట మాట్లాడుతున్నారు. రైతు ప్రభుత్వం ఇదంతా కూడా ప్రజాప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. నేను సూటిగా ఒకటే మాట మాట్లాడదలుచుకున్నాను. తెలంగాణ లోపల మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు, వారు ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ప్రత్యేకంగా కొనుగోలు విషయం లోపల నేను హుస్నాబాద్ ఎగ్జాంపుల్స్ చెప్తే వేరే ఎగ్జాంపుల్స్ చెప్పే అవసరం లేదు. నేను ఎమ్మెల్యే ఎక్కువ ఉన్నప్పుడు మక్కల కొనుగోలు గురించి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే మాట్లాడినాం, మక్కల కొనుగోలు జరిగింది. అదేవిధంగా సన్ఫ్లవర్ పొద్దురుడు కొనుగోలు జరిగినప్పుడు కట్కూరులో చాలా పండిస్తారు మన దగ్గర, మన నియోజకవర్గంలో కూడా. అక్కడ కొనుగోలు జరుగుతలేదు అని చెప్పంటే ప్రత్యేకంగా ఒక డ్రైవ్ పెట్టి ఒక్క గింజ కూడా లేకుండా పొద్దుతిరుగుడు పువ్వు కూడా ఆ రోజు కొనడం జరిగింది. అదేవిధంగా చాలామంది వర్షాలు పడంగానే మన మార్కెట్ యార్డుకు పోయి మరి మొత్తం వరంతా కూడా తడిసింది, వడ్లను కూడా తడిసిన వడ్లు కొనాలి, ధాన్యం కొనాలి అని చెప్తే వెంటనే మాట్లాడి మరి ఆ ధాన్యం కూడా కొనుగోలు అయ్యేటట్టు చేయడం జరిగింది. పత్తి కూడా కావాలంటే సీసీ పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు కొనేటట్టు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎమ్మెల్యే లెక్కనే నాకు సాధ్యమైంది. మరి వాళ్ళొక మంత్రి లెక్క ఉన్నారు ఇవాళ మా నియోజకవర్గానికి. అయినా హుస్నాబాద్ నియోజకవర్గం లోపల రైతులు వాళ్ళ పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎందుకు కష్టమవుతుందో ఒక్కసారి కూడా నువ్వు కనీసం ఒక వివరణ తీసుకోకపోతేవి, కనీసం ఒక రివ్యూ చేయకపోతేవి, ఇక్కడ ఏమవుతుందో కూడా కనుక్కోకపోతుంది మంత్రి గారు. మరి ఈ విధంగా మీరు ఏదో హైదరాబాద్లో ఉండి అన్ని జరుగుతున్నాయి అంటే నియోజకవర్గం పట్టించుకుంటారు ఎవరు? అసలు పట్టించుకునే బాధ్యత మీకు లేదా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మంచి బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి. మళ్ళీ అది కాకుండా ఇదివరకు చేసిన బీఆర్ఎస్ పార్టీ కన్నా మంచి మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా మీరు మాట్లాడడం జరిగింది. మరి మార్పు అంటే ఈ మార్పా లేకపోతే ఇంకా మంచి మార్పా అనేది ప్రజలు వాళ్ళ మౌనం అడుగుతున్నారు. అయ్యా మరి మీరు ఉన్నప్పుడు బాగుండే వాళ్ళు మార్పు తీసుకొస్తామన్నారు, ఇంకా బ్రహ్మాండమైన మార్పు తీసుకొస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటే మమ్మల్కేమో ఇబ్బంది పెడుతున్నారు కదా అని చెప్పి మరి వాళ్ళ రైతాంగం అంతా కూడా మాట్లాడడం జరుగుతున్నది. ఇవాళ ఒకటి చెప్తున్నాను నేను, నిజంగానే ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనుక
రైతు పక్షపాతిగా ఏది ఉంటే, రైతులకు సహాయం చేయాలనుకుంటే, నిజంగానే రైతు ప్రభుత్వం ఏది ఉంటే, పోయినసారి పండించిన పంట ఏదైతే మిల్లులలో ఉందో అది బాయిల్డ్ రైస్ కానివ్వండి, రా రైస్ కానివ్వండి, వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అది మీరు మహాసముద్రంలో పడేస్తారా ఇంకేదో పడతారో మాకు సంబంధం లేదు. కానీ రైతులకు న్యాయం జరగాలంటే మాత్రం మీరు ఉన్న మిల్లులని కూడా మొదలు ఖాళీ అయితే మిగతా వడ్లు ఏవైతే మనం కాంటా పెట్టలేదో అవన్నీ కూడా కాంటా పెట్టేసి తప్పకుండా మిల్లర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామానికి విచ్చేచున్న మా స్వాప్నికుడు, సాధకుడు, రాజకీయ రారాజు, మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. మీ తిరువీధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా.